ప్రైజ్ ది లార్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే ఈ భూమి మీద ఉండే అందమైన చెట్లను, పశువులను, నదులను, ఎత్తైన మంచు పర్వతాలను, అందంగా ఉండే వ్యూస్ని కాదంటే ప్రేమించింది. దేవుడు తన రూపంలో సృజించుకున్న నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడంట. ఆయన ఎంత ప్రేమించాడో ఈ బైబిల్లో మనకి రాసి పెట్టి ఉంచాడు. అయితే మొదట నువ్వు ఆయనను ప్రేమించలేదు, మొదట ఆయనే నిన్ను ప్రేమించను. నీవు ఆయనను తెలుసుకొనక ముందే ఆయన నిన్ను తెలుసుకొని ఉన్నాడు. ఎలా అంటారా, నీ తల్లి గర్భమందు నువ్వు రూపింపబడక మునిపే ఆయన కన్నులు నిన్ను చూసి ఉన్నవి. నీవు పిండోత్పత్తి కాక ముందే దేవుని కన్నులు నిన్ను చూసి ఉన్నవి. ఆ చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో ఆయన తెలుసుకొని ఉన్నాడు. నీవు తల్లి గర్భము నుండి బయటికి రాగానే ఆ యొక్క మరణ ఆ రక్తపు మడుగులో ఉన్న నిన్ను చూసి మొదటగా మురిసిపోయినవాడు ఆయనే. నా బిడ్డ నా కొరకు జన్మించింది, నన్ను మహిమపరచడం కోసం ఈ భూమి మీద మరొకరు నా స్వరూపంతో ఇక్కడ జన్మించారు అని మొదటగా దేవుడు ఆనందిస్తున్నాడు. అయితే నువ్వు పుట్టింది మొదలుకొని ఆయన నిన్ను తన యొక్క చంటి స్త్రీ తన బిడ్డను మరిచినా మరవచ్చును కానీ వారైనా మరచెదురు కానీ దేవుడు అంట నిన్ను మరవట్లేదంట. ఆయన నీ తన అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాడు. నీ పాదములకు దీపమై నీ త్రోవలకు వెలుగు ఆయన నడిపిస్తూ ఉన్నాడని మనం కీర్తనలో చూస్తూ ఉంటాం. ఆయన మన కుడి పక్కను ఎడమ పక్కను కూడా ఆవరించి ఉన్నాడంట. మనకి ముందుగా దూతలను పంపి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఆయన నామాన్ని మనం గనపరచడం కోసం మనం పుట్టాం కాబట్టి మనకి ఎలాంటి అపాయం కలగకూడదని మనం బయటికి వెళ్ళేటప్పుడు మనకంటే ముందు దూతల్ని ఆయన రిలీజ్ చేస్తూ ఉంటాడంట. అలాగే ఏ అపాయము రాకుండా, మన గుడారానికి ఏ అపాయము సమీపించకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. రాత్రి వినేల దెబ్బ తగలకుండా, పగలు ఎండ దెబ్బ తగలకుండా ఇశ్రాయేలుని ఎలా కాపాడాడో నిన్ను నన్ను కూడా ఆయన అదే విధంగా కాపాడుతూ ఉన్నాడు. అలాగే మనం జలముల్లో బడి నడిచిన జలములు మనల్ని ముంచలేవన్నమాట. శ్రమలు అనే జలములు మన మీదకి పారినప్పుడు జలములు మనల్ని ముంచలేవు. ఇశ్రాయేలులు ఆ యొక్క జలముల్లో నడిచినప్పుడు ఆ వాటర్ అనేది వారిని ముంచలేకపోయింది. మనల్ని కూడా ఏ శ్రమ మనల్ని ముంచలేదు. అగ్నిలో బడి నడిచిన షడ్రక్ మెషక్ కాలిపోయారా? కాలిపోలేదు. వారికి తోడుగా ఉన్న దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. వారి యొక్క హెయిర్ కూడా కనీసం అగ్ని వాసన అనేది రాలేదు. ఇంకా ముగ్గురితో పాటు నలుగురే ఆయన వారికి తోడుగా ఉన్నాడు. అలాగే సింహములను పాములను మనము అనగదొక్కుతామంట. సింహాల బోనులో వేసిన దానియేలు కూడా దేవుడు తోడయుండి సింహాల నోళ్ళను ఆయన మూసివేసి అక్కడ కూడా ఆయన ఘనతను పొందుకొని మనల్ని కాపాడుతున్నట్టు చూపించాడు. అలాగే ఇంకా అనేకమైన వాగ్దానాలతో మనల్ని కాపాడుతున్నానని చెప్తున్నాడు. మన పాదాలకు రాయి తగలకుండా మన ఎత్తు పట్టుకుంటారంట దూతలు మనం వెళ్ళేటప్పుడు. అంతగా ఆయన మనకి ఈ భూమి మీద ప్రత్యేకంగా ప్రేమ చూపిస్తున్నట్టు దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగే వేటకాని ఊరిలో నుండి నిన్ను రక్షించువాడు. ఎలాంటి అపవాది ఇక్కడ ఈ భూమి మీద ఉండే శాతాను శక్తులు నిన్ను పాపంలో పడవేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించిన ఆ పాపంలో నుండి నిన్ను విడిపించి నీ సంఖ్యలను తెంపించి దేవుడు సత్యమైన మార్గంలో నడపడానికి నీ హృదయంలో ఏంటంటే పరిశుద్ధాత్మను ఉంచాడు. నీలో కొలువై ఉండి నీకు తోడై ఉండి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన మార్గంలో నడిపించడానికి ఆయన ఎంతగానో ప్రతిరోజు మన కోసం తప్పిస్తూ ఉంటాడు. అలాగే ఆయన తన తండ్రి తన కుమారుని ఆఖరికి మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించి ఆ కుమారుడిని మన కోసము రక్తమును ప్రాణమును పెట్టేంతగా బలిగా ఆయన యొక్క రక్తం ద్వారా, ఆయన యొక్క రక్తమైన నిబంధన ద్వారా మనము ప్రతి పాపాలు క్షమించబడి తండ్రికి దగ్గరగా ఉంటున్నాం. ఈ విధంగా దేవుడు మనిషిని ఎంతగానో నరుణ్ణి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఏ ప్రేమ ఈ లోకంలో నీకు దూరం అయిపోయినా వెనకడుగేయద్దు. ఏ సమస్య నిన్ను ముంచినా నువ్వు బాధపడద్దు. ఎందుకంటే ప్రతి దాన్ని విడగొట్టగల దేవుడు, శక్తి గల దేవుడు, బలమైన దేవుడు మనకు అనుగ్రహింపబడి ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకం మీద బలవంతుల వలె సాగాలి. నిన్ను నన్ను ప్రేమిస్తున్నవాడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.